మన సమస్య దేవుడు. ఎందుకని? మనమేమో నీతివంతులం కాదు, ఆయనేమో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇది వచ్చిన సమస్య. మనమేమో నీతివంతులు కాదు, ఆయనేమో పాపం లేనోడు. ఇది వచ్చిన సమస్య. ఇద్దరు కలుస్తామా? పొరపాటును కూడా కలవము. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన వాడు ఆయన. కానీ మనలో ఎంత వెతికినా ఏం కనపడదు? పరిశుద్ధత, నీతి, యథార్థత ఏమీ కనిపించవు. ఇప్పుడు మన ఇద్దరికి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎప్పుడు మరణించినా ఆయన ఉగ్రతకి లోను కావాలి. నిత్యనాశనం. ఇంతటి ప్రమాదంలో ఉన్నాం. మానవుడని పిలవడే ప్రతి ఒక్కడు ఇంతటి ప్రమాదంలో ఉన్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కానీ మనం చర్చకు వచ్చి దేనికోసం మొరపెడతామంటే పిల్లల కోసమో, ఉద్యోగాల కోసమో, ఇంకొకటి. సమస్య పాపం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు. వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు. యేసు అంటే అర్థం పాపాల నుంచి రక్షించేవాడని. కానీ ఈరోజు వేదికల మీద నుంచి పాపాన్ని గురించినటువంటి ప్రసంగాలు లేవు. చర్చకు వస్తున్న వాళ్ళు పాప క్షమాపణ కోసం వస్తున్న వాళ్ళు లేరు. అర్థాన్ని కోల్పోయాం, ఉద్దేశాన్ని కోల్పోయాం.